1 Chronicles chapter 29 verse 1. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో, ఇంకొక పేరు పెడదాం, డివైన్ కాంగ్రిగేషన్, దైవికమైన సమాజం. దావీదు తనొక్కడే ఈ పని కొరకు ఆరంభించినట్లు వాక్యంలో మనం చూడం. డేవిడ్స్ మినిస్ట్రీ ఇస్ నాట్ వన్ మ్యాన్ షో. డేవిడ్స్ మినిస్ట్రీ ఇస్ నాట్ ఏ ఫ్యామిలీ షో. డేవిడ్స్ మినిస్ట్రీ ఇస్ చర్చ్ సెంటర్డ్, కాంగ్రిగేషన్ సెంటర్డ్ వర్క్. ఈ దినాల్లో సాధారణంగా మనము పరిచర్య సమాజము కేంద్రీకృతంగా ఉండేది అరుదుగా చూస్తూ ఉంటాం. దావీదుకున్న ఒక దైవిక లక్షణం ఏంటంటే వాకింగ్ టుగెదర్, కలిసి పనిచేయటం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేరుగా సూటిగా మీరు జవాబు చెప్పండి. దావీదు ఏ పనైనా ఒంటి చేత్తో చేయగలడా లేదా? ఆయన మామూలు ఏదో మన మాదిరి సామాన్యమైన వ్యక్తి కూడా కాదు. ఇంతకుముందు ఆరంభంలో మాదిరి గొర్రెల కాపరి కూడా కాదు. ఇప్పుడు ఈ మాటలు చెప్పేటప్పటికీ ఆయన రాజు. ఒక రాజు అనుకుంటే ఏముందండి, దేవాలయం కట్టేది గొప్ప సంగత, ఆర్డర్ జారీ చేసేది గొప్ప సంగత, ప్రజలను ఒప్పించేది గొప్ప సంగత. వై షుడ్ హి కాల్ ద హోల్ కాంగ్రిగేషన్ బ్యాక్ టు హిమ్సెల్ఫ్? ఎందుకు సర్వ సమాజాన్ని ఆయన ప్రోగు చేసినాడు? దైవిక కార్యము పంచుకొని వారితో ముందుకు సాగిపోవాలని దావీదు యొక్క ఉద్దేశం. కనుక దావీదు లాంటి మహాబలుడు, సింహబలుడు, దేవుని హృదయానుసారుడు, ఇశ్రాయేలీల మధుర గాయకుడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, దైవ చిత్తం యొక్క కేంద్రంలో ఉన్నవాడు, 40 ఏళ్ళు దేవుని ప్రజలను సుభిక్షితంగా పాలించడానికి సామర్థ్యం కలిగిన వాడికి దేవాలయం కట్టడం అంత గొప్ప సంగతి ఏం కాదు. ఒకటే సింగిల్ హ్యాండెడ్గా కట్టినా ఆయన ప్రశ్నించడానికి ధైర్యం చేసే గొర్రెలు లేవు అప్పుడు. కానీ ఆ దైవ కార్యము సమిష్టిగా చేయడంలో ఉన్న ఆశీర్వాదం దావీదు ఎరిగినవాడు. అందుకే సర్వ సమాజాన్ని పిలిపించినాడు. కనుక మొదటిది ఏంటంటే డివైన్ కాంగ్రిగేషన్, దైవికమైన సర్వ సమాజం. నేను ఈ మాటలు చెప్తున్నాను, మీరు అనొచ్చు నిజమే బ్రదర్, సర్వ సమాజము దావీదు దినాల్లో ఉంటే మనం కూడా అలాగ వాళ్ళతో మాట్లాడవచ్చు, కానీ ఈ దినాల్లో ఉండే ప్రజలు అలాంటి వాళ్ళు కాదు కదా అని. అది ఇంకా వాస్తవం. అందరూ అలాంటి టైప్ ఏం కాదు. మందిరంలో అందరూ అలాగే ఆత్మీయంగా ఉండరు. మనకు తెలుసు కదా, సాధారణంగా లోకంలో కూడా ఒక సామెత చెప్తుంటాం, మన చేతికి 5 వేళ్ళు ఉంటే 5 సమానంగా ఉండవు అంటాం. అలాగే మన ఇంట్లో పిల్లలు ఉంటే 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరూ ఒకే రకంగా ఉండరు అంటాం. మన ఏ శరీరానికి ఉండే 5 వేళ్ళే ఒక రకంగా ఉండనప్పుడు, మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలే ఒక రకంగా ఉన్నప్పుడు, రకరకాల పరిస్థితుల్లో నుండి వచ్చిన ప్రజలందరూ ఒకే రకంగా ఉండాలని అనుకోవడం కూడా అంత భావ్యం కాదేమో. కనుక సమాజంలో 5 రకాలైన ప్రజలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే హర్టింగ్ పీపుల్. వాళ్ళ మిషనే ఇది, కమిషనే ఇది. వాళ్ళు ఎప్పుడు వేరే వారిని హర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు మందిరికి వస్తారు, మళ్ళీ మానేయరు. మీకు తెలుసు తెలియదు, వాళ్ళు చాలా రెగ్యులర్ తెలుసా. వాళ్ళు హర్ట్ చేయటానికే వస్తుంటారు. అది ఎవరినైనా వాళ్ళు హర్ట్ చేయట్లేదు. వాళ్ళకి ఏమీ బౌండరీస్ ఉండదు. పలానా వాళ్ళు మనం హర్ట్ చేయొచ్చు, పలానా వాళ్ళని చేయకూడదు, పలానా వాళ్ళు సేవకులు, బోధకులు, ఉపదేశకులు, ఎల్డర్స్, టీచర్స్ వాళ్ళు మనకు ఇలాగ సహాయం చేసినారు కదా, అట్లేమి వాళ్ళకి ఫీల్ కారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో మనస్సాక్షి వాత వేయబడి ఉంటుంది కనుక వాళ్ళు యూజువల్గా హర్టింగ్ అనేది హాబీగా, హ్యాబిట్గా మార్చుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు దావీదు దినాల్లో కూడా ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. దావీదు లాంటి వాడిని కూడా దూషించిన వారు లేకపోలేదు. దావీదు ఆ పరిస్థితి వచ్చినప్పుడు వారి విషయమై చాలా దైవికంగా ఆలోచించినాడన్న సంగతి కూడా మనకు తెలుసు. మనకు కూడా అలాంటి రాజరికం వస్తే అలాంటి వారిని మనం ఎలాగో రెస్పాండ్ అవుతామో తెలియదు, కానీ అలాంటి వాళ్ళకి మనం రెస్పాండ్ అవుతామనే మనకు రావట్లేదు అనుకుంటా.
ఇది మొదటి రకం, హర్టింగ్ పీపుల్. రెండవ రకం ఏంటంటే హార్మింగ్ పీపుల్. కొంతమంది కీడు చేసేవాళ్ళు ఉంటారు. విశ్వాసంలో కూడా ఇలాగ చేస్తారంటే ఇదే వాళ్ళ కమిషన్, ఇదే వాళ్ళ మిషన్ కూడా. ఎప్పుడు వాళ్ళు కీడ్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఆ బ్రదర్కి ఏం కీడ్ చేయాలా, ఈ ఇంటికి, ఈ సిస్టర్ వాళ్ళకి ఏం కీడ్ చేయాలా, ఈ ఇంటికి ఏం కీడ్ చేయాలా, ఈ మందిరానికి ఏం కీడ్ చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు హామ్ చేయింది నిద్ర పట్టదు. హామ్ చేసే లక్షణము విశ్వాసిది కాదు. మీకు తెలుసు కదా, హామింగ్ అనిమల్స్ ఉన్నాయి కొన్ని. బైబిల్లో మనోడు కూడా మొదట అలాగే వచ్చినాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము యుక్తి గలది. సర్పం యొక్క పని ఏంటంటే హాని చేయడం. అందుకని 91వ కీర్తనలో సింహములను నాగుబాములను అనగా ఈ రెండు హాని చేస్తాయి. సింహం హాని చేస్తుంది, నాగుబామ హాని చేస్తుంది. నాగుబామ హాని చేస్తుంది, తేలు కూడా హాని చేస్తుంది. నాగుబామ అంటే ముందు వచ్చి హాని చేస్తుంది, తేలు అంటే వెనక నుండి వచ్చి హాని చేస్తుంది. ఇలాగ 2 types ఆఫ్ బిలీవర్స్ ఉంటారు. బిలీవర్సే, నేను ఈ మాట అంటున్నందుకు మీరు ఏమనుకోవద్దండి. విశ్వాసులే వాళ్ళు. ముందు వచ్చి హాని చేసేవాళ్ళు ఉంటారు, పాము వల్లే పడగ విప్పేసి బుసలు కొట్టేసి అన్నట్టుగా. వెనక తేలు మాదిరి వస్తారు, ఏం తెలియనట్లు ఎర్రగా స్లిమ్గా ఎలాగుంటారో, కానీ తెలియకుండానే కాటేసింటారు. మీకు తెలుసో తెలియదు, నాకు పిల్లప్పుడు చాలా ఆలోచన వచ్చేది. ఎందుకంటే మా నల్లరేగడి పొలాలు, అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న కాకరకాయలు ఉంటారు. మీరు ఏమంటారు కృష్ణా జిల్లాలో తెలియదు. ద కాస్ట్లెస్ట్ వెజిటేబుల్ నౌ, చికెన్ కంటే ఖరీదైంది అదే. ఆ కాకరకాయ అంటారా మీరు? ఆ అంటే ఏమి తెలుసా మీకు? ఆ అంటే ఏమని? ఆ అంటే లేదు అని అర్థం, చేదు లేదనే. దాని పేరే చేదు. చిన్న వింతే ఉంటాయి, కాస్ట్లీ. కనీసం 200 రూపాయలు ఉంటాయి 1 కేజీ కనీసం. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి. మా ఊరు పల్లెటూరులోనే 200+ ఉన్నాయి. ఇంతకుముందు ఊరికే దారెముడు పోయేవాళ్ళు, బంధువులు వాళ్ళు వీళ్ళు ఇచ్చిపోయేవాళ్ళు మాకు. అవి కొయ్యటానికి వెళితే పొలంలో అది తీగ ఇలాగా నేల మీద ప్రాకుతుంటుంది. దాన్ని ఫస్ట్ కొయ్యాలంటే మనం అడ్డదిడ్డంగా పోతే వెంటనే తేళ్ళు ఉంటాయి, కాటేస్తాయి. కనుక తీగ చివరి పట్టుకొని దాన్ని వెళ్ళకి లేయాల. తేళ్ళు ఉన్నా లేదా పరిశీలించాలా, ఉంటే జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే కాకరకాయలు కోయాలి. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే అవి ఎర్రవి చూడటానికి బాగుంటుంది, కానీ హాని చేస్తాయి. నల్లతేళ్ళు హాని చేస్తే అంత హాని కాదంట, ఎర్రతేళ్ళు హాని చేస్తే చాలా ప్రాణాపాయం అని నాకు తెలుసు. మా పిల్లప్పుడు మా ఊరిలో ఆ తేళ్ళు కరిచి కొంతమంది చనిపోయారు. పాము గరిచి కాదు, తేళ్ళు గరిచి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ప్రభుకు స్తోత్రాలు. లోకాల్లో చెప్పబడింది, ఏది ఎంత మాత్రమో ఆయన చేయదు. పాములు వస్తుంటాయి, తేళ్ళు వస్తూనే ఉంటాయి, అవి చేస్తూనే ఉంటారు ప్రయత్నము. నాకు అనుమానంగా ఉండేది ఎప్పటి నుండో, ఏంటంటే విశ్వాసులు కూడా ఇలాగ ఉంటారా? మనతోనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడో బయట ఉంటే మనకు శత్రువులుగా ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం, వీళ్ళు ఎలాగో బయట ఉన్నారు కదా అని. అలా కాదు కదా, మనతోనే ఉంటారు, మనతో మాట్లాడుతున్నట్లే ఉంటారు, మన దగ్గరికి వస్తారు, ప్రైజ్లాడ్ చెప్తారు. అన్నా మీరన్నా, అక్క మీరక్క అంటూనే ఉంటారు. మనం అనుకుంటాం ఇలాగా అని. నేను ఆ మధ్యలో ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ నేను ఇద్దరు కలిసి కారులో ఒక స్థలానికి వెళుతున్నాం. దారిలో ఆ విషయాలు అది ఇది మాట్లాడుతూ, కొంతమంది ఇలాగ చేశారు బ్రదర్, నాకు కీడ్ చేశారు, అది ఇది ఆయన చెప్తూ వచ్చిన. నేను అన్నాను, నీకు కూడా ఆపద కలిగి చేసే సహోదరులు ఉన్నారంటే నాకు ఎక్కువ ఉన్నారు అన్నారు. నేను అనుకున్నాను నాకొక్కళ్ళే ఉన్నారు, మీకు లేరు అనుకున్నానే అన్నా. మీకు కూడా ఉన్నారా అన్న అన్నాడు. మీరు గుర్తుపట్టలేరా కీడు కలగజేసే సహోదరులను అని అన్నాడు. అప్పుడు ఇది నాకు ఛాలెంజింగ్ క్వశ్చన్. గుర్తుపట్టలేను బ్రదర్ అన్న. అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. పౌలు అపోస్తులు 2 కొరింథీ 11:26 అన్నాడు, అనేక ఆపదల్లో నుండి దేవుడు నన్ను కాపాడాడు. దాంట్లో ఒక ఆపద ఏం రాశాడంటే, కపట సహోదరుల వలనైనా ఆపద. దేవుని మాటలు నేరుగా విన్నవాడు, మధ్యధరా సముద్రం 3 సార్లు కలయిదిరిగి సువార్త ప్రకటించినవాడు, 35 సంవత్సరాలు 3 దండయాత్రలు చేసినవాడు, 14 పత్రికలు రాసినవాడు, వచింపశక్యముగాని మాటలు విన్నవాడు, దేవుని యొక్క భద్రత కాపుదల కలిగిన వాడు. అలాంటి వాడి దగ్గర కూడా కపట సహోదరులు వచ్చినారా? వాళ్ళని ఆయన కూడా గుర్తుపట్టలేకపోయాడా? వాళ్ళ ఆపదలో ఆయన కూడా చిక్కుకున్నాడా?
అప్పుడు నాకు ఆదరణ అనిపించింది, ఇది మంచి ఆదరణ కాదనుకుంటా. అలాంటి ఆయన దగ్గరే కపట సహోదరులు ఉన్నారంటే ఇంక మన సంగతి ఏంటి? అలాంటి ఆయన ఆశ్చర్యకార్యాలు చూసైనా, భక్తిని చూసైనా ఆ కపట సహోదరులు దూరంగా వెళ్ళలేదు. వాళ్ళు ఆయన ఆపదలో తీసుకొని వచ్చినారు. కనుక వాడు ఉంటారు చివరి దాకా. యేసు ప్రభుతో కూడా 12 మంది శిష్యుల్లో ఒక బ్రదర్ ఉన్నాడు, మన బ్రదర్. నేను అనుకున్న యూదా ఇస్కరియోతు ఇలాగ లెక్కిస్తే 12 మందికి ఒకరైతే, అంటే ఈ రేషియో తప్పేమో. 1200 మందికి ఎంతమంది కావాలి అప్పుడు? వాళ్ళది ఎక్కువ శేషము. ఒకడితోనే సిలువ వేయబడితే 1200 మందితో ఇంకా 120 మందితో ఇంకెన్నిసార్లు సిలువ వేయబడాలా? కనుక ప్రజలు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ సర్వ సమాజంలో మొదటి రకం ఏంటి? హర్టింగ్ పీపుల్. రెండవ రకం ఏంటి? హార్మింగ్ పీపుల్. మూడవ రకం ఏంటి? హరాసింగ్ పీపుల్. వాళ్ళు హరాస్ చేస్తూనే ఉంటారు. హరాస్మెంట్ అంటే హింస. మాటలతోన దీన్ని ఏమంటారంటే మైండ్ గేమ్ అంటారు. కరెక్ట్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు, కరెక్ట్ గొప్ప పరిచయం ఉండేటప్పుడు వాళ్ళు హరాస్ చేస్తూనే ఉంటారు. అందుకని అలాంటి మైండ్ గేములు సాతాను వాడే కార్యం. సాతాను మన శరీరం మీద దాడి చేసేదానికంటే మా మీద అన్ని రకాల దాడులు ఉంటాయి అనుకో, మా మైండ్ మీద దాడి చేసేవి ఎక్కువ ఉంటాయి. అందుకని కొన్నిసార్లు మేము వాకింగ్ చెప్తున్నాడు, మీరు అనుకుంటారు ఏం చెప్పలేదు ఈరోజు బ్రదర్, అయిపోయింది ఆయన సంగతి కూడా, ఏమో చెప్తాడు అనుకున్నాం కానీ ఇంకేం వృద్ధుడైపోయాడు కదా, ఇంకేం చెప్తాడులేండి. అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్పట్లేదు, అది కూడా పాయింటే. ఇవన్నీ పాయింట్లే కానీ జాయింట్లు లేవు. విచిత్రం ఏమో తెలుసా, అప్పుడు మాకు ఇంత హరాస్మెంట్ ఉండదు. 40 ఏళ్ళ దాకా ఈ హర్టింగ్, హార్మింగ్ ఏం తెలియదు. నిలబడ్డామంటే ఇంక అంతే, పైనుండి అగ్ని కురిసిపోయినట్లే. రోజులు గడిచే కొలది సాతాను దాడి పెరిగిపోతుంది. హార్మింగ్ పీపుల్, హర్టింగ్ పీపుల్, హరాసింగ్ పీపుల్, మైండ్ గేమ్ ప్లేయింగ్ పీపుల్, వీళ్ళందరూ కరెక్ట్ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, వాక్యాలు చెప్పేటప్పుడు మైండ్ మీద దాడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సాతాను ఏజెంట్లు. సాతాను వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. ఇవన్నిటినీ జయించి ఓడించి మీ ప్రార్థనా భూమి మీద నిలబడి దేవుని వాగ్దానాలు క్లెయిమ్ చేసుకుని యేసుప్రభు రక్తంతో కడగబడి వాక్యం ప్రబోధించడం అంత తేలికైన సంగతి ఏం కాదు. 4వది హిపోక్రైట్స్. ఇంకా దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. వీళ్ళు కూడా మందిరాల్లో ఉంటారు. వేషధారణ, వస్త్రధారణ వేరే, వేషధారణ వేరే. వేషం వేసుకున్న తర్వాత తీయాలంటే వాళ్ళే తీసుకోవాలా, లేకపోతే వేసిన వాళ్ళు తీయాలా? వేరే వాళ్ళు తీయాలంటే కష్టమైద్ది. అనేక సందర్భాల్లో మనం కూడా అలాంటి వేషధారణ ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు వేషధారుల గురించి చాలా కఠినంగా మాట్లాడినట్లు మనకు తెలుసు. కొంతమంది బైబిల్ పండితులు కూడా చెప్తారు కదా, యేసు ప్రభు వేశ్యలను అయినా ప్రేమించి పరలోక రాజ్యంలో ప్రవేశమిస్తాడు కానీ వేషధారులను కాదు. There is a entrance into the kingdom, heaven for the harlots but not the hypocrites. విషాదకరమైన సంగతి ఏంటంటే ఈ దినాన్ని కొంతమంది విశ్వాసులు ఈ వేషధారణనే తమకు అవసరమైన ఆధ్యాత్మికమైన ఒక లక్షణంగా అవలంబించుకొని జీవించడం బాధాకరమైన సంగతి. ఈ 4 రకాలైన ప్రజలు మాత్రమే సంఘములో ఉంటే మనకి ఇంక మీటింగ్లు అవసరం లేదు, మన దారిని మనం పోవచ్చు. ప్రభుకు స్తోత్రాలు. 5వ రకమైన వ్యక్తులు కూడా సంఘాల్లో ఉన్నారు. హెల్పింగ్ పీపుల్, సహాయం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, అవసరమైనప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు వారిని అటెండ్ అయ్యేవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళి వారిని పరామర్శించేవాళ్ళు, ఆదరించేవారు, కన్నీరు తుడిచేవారు. దెర్ ఆర్ ఆల్సో హెల్పింగ్ పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో అలాంటి సహాయం చేసేవాళ్ళు, అది శేషం. కనుకనే దేవుని సంఘాలు ఇంకా వృద్ధి పొందుతున్నాయి, నిలబడ్డాయి భూమి మీద. బైబిల్లో రాయబడింది, మకమకలాడుచున్న అవిసనార ఒత్తెను ఆయన ఆర్పడు, నలిగిన రెల్లును ఆయన విరవడు. అదే ప్రభు యొక్క సంఘం. ఆ సంఘాన్ని కాపాడే పూచికతో ఆయన
ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మొదటి అధ్యాయం అనుకుంటే 7 నక్షత్రాలు చేతబట్టుకుని 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించువాడు కనుక ఆయన సంచరిస్తున్నాడు కనుక దీపస్తంభాలు ఎలాగ మండుతున్నాయి, ఏంటన్నా సమస్య ఉందా, అవి మండటానికి ఇష్టపడట్లేదా లేదా ఆరిపోవటానికి దగ్గరికి వచ్చినాయా అని ఆయన చూస్తున్నాడు. ప్రభుకు స్తోత్రాలు. దావీదు ఇలాంటి రకాలు కలిగిన సర్వ సమాజాన్ని కూడా గొప్ప పని కొరకై సమిష్టిగా చేర్చినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని జనమా, దేవుని ప్రజల్లో ప్రోత్సహించేవారు మనల్ని కొంతమంది ఉన్నారు. వాళ్ళే హెల్పింగ్ పీపుల్. అలాంటి వారే మన కొరకు కన్నీరు గారుస్తున్నారు, అపన్న హస్తం చాపుతున్నారు, ఆదుకుంటున్నారు, ధైర్యపరుస్తున్నారు. అయితే నష్టం చేసేవాళ్ళే అనేకులు మనకు కనిపిస్తారు. మన దినాల్లోనే కాదు, దావీదు దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. దావీదు స్వయాన నోటితో చెప్పిన మాటలు చూడండి ఎలాగ రాశాడు. 3వ కీర్తన సామ్ 3. మొదటి వచనం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు లేరు. మీరు బైబిల్ చూస్తున్నారా అండి? నా మీదకి లేచువారు లేరు. కింద చూడండి 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు లేరు. కొంతమంది కాదు, అనేకులు. ఈ మాటలు కనీసం నాకు తెలిసి 5 సార్లు రాసింటాడు ఆయన కీర్తనలు. నా మీదకు లేచువారు అనేకులు, వీనికి రక్షణ లేదని చెప్పువారు అనేకులు. దావీదు లాంటి వాడికి రక్షణ లేదు అని చెప్తే ఇంకా మనల గురించి ఏం చెప్తారండి? కొంతమంది ఇప్పటికి నాకు కూడా నేనంటే పడినోళ్ళు బయట చెప్తాను ఆయనకి రక్షణే లేదని. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది. చాలా మంచిది, నన్ను కూడా అంత ఇంత దావీదు స్టేజ్లోకి తీసుకుని వస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే దావీదుకే వీనికి రక్షణ లేదని చెప్పేవారు వేలాదిగా వచ్చుచున్నారు. ప్రణతింతుము మా యెహోవా. కనుక దావీదు లాంటి వాడికే రక్షణ లేదని మనుషులు మాట్లాడే దినాలు ఉన్నాయంటే ఎంత ఘోరమైన దినాలు. అనేకులు అనేకులు అనేకులు. వీళ్ళు తక్కువ మంది కాదు, దే ఆర్ మెజారిటీ. స్పిరిచువల్ పీపుల్ ఆర్ మైనారిటీ, హెల్పింగ్ పీపుల్ ఆర్ మైనారిటీ, హోలీ పీపుల్ ఆర్ మైనారిటీ, సపోర్టింగ్ పీపుల్ ఆర్ మైనారిటీ, ఎంకరేజింగ్ పీపుల్ ఆర్ మైనారిటీ. మరి మెజారిటీ ప్రజల్లో నుండి ఈ మైనారిటీతో కలిసి యాత్ర సాగించాలి. అందుకే 23వ కీర్తనలో దావీదు 5వ వచనం అనుకుంటా, ఈ సెటెత్ ఫోర్ ద టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్. నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనము. శత్రువు ఏకవచనం కాదు. ఏకవచనం అయితే ఏదో సాతాను అనుకోవచ్చు, సౌలు ఒక్కడే అనుకోవచ్చు. శత్రువులు బహువచనం వాడుతున్నాడు. నేను కొత్తలో రక్షణ పొందినప్పుడు అనుకున్నాను, మనం రక్షణ పొందిన తర్వాత మనకి ఎవరు శత్రువులు ఉండరు అనుకున్నా. ఇప్పుడు నాకు అనిపించింది, ఐ హ్యావ్ మెనీ ఫోర్స్ దాన్ ఫ్యాన్స్. ఇంకోసారి చెప్పనా? ఐ హ్యావ్ మెనీ ఫోర్స్ దాన్ ఫ్యాన్స్. నాకున్న అభిమానుల కంటే ఉన్న శత్రువులు అనేకులు. వారు కనబడకుండానే ఉంటారు. ఇప్పుడు నేను ఇట్లా అంటే తప్పు కాదు అనుకుంటాయి. అవర్ నంబర్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవర్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్. ఈజ్ ఇట్ ఇన్కరెక్ట్? మనకు శత్రువులు ఎక్కువ ఉన్నారనేది లేదా మనకు శత్రువులు ఉన్నారనేది దేవునితో మనకున్న సంబంధాన్ని తెలియచేస్తుంది. ఎక్కువ మంది శత్రువులు ఉంటే దేవునితో కూడా ఎక్కువ సంబంధంలోనే ఉన్నామని, తక్కువ మంది శత్రువులు ఉంటే దేవునితో కూడా తక్కువ ఉన్నామని అర్థం అంటారా? అలాగే చెప్తే మీరు అనొచ్చు, అయితే నాకు ఎవరు శత్రువులు లేరు కదా, నాకు దేవునితో సంబంధం లేదా ఏంటి అని. భవిష్యత్ సామాన్యంగా ఉన్నప్పుడు మనకు శత్రువులు తగ్గుతారు. మనం ఏదో ఒక స్థానంలో ఉండి ఒక పరిచయం చేస్తే లేదా ఒక బాధ్యతలు అది ఏది ఉన్నప్పుడు మనకు తెలియకుండానే శత్రువులు పెరుగుతారు. దిస్ ట్రూ. మీలో చాలామందికి శత్రువులు తక్కువ ఉండొచ్చు, కానీ స్టేజ్ మీద కూర్చునే వాళ్ళకి, నిలబడే వాళ్ళకి, బోధించే వారికి, ఆయా పరిచయంలో పాలు పొందే వారికి వీ హ్యావ్ మెనీ ఫోర్స్ దెన్ ఫ్యాన్స్. బట్ స్టిల్ వీ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవునితో సహవాసంలో ఇంకా మనము సాగిపోవలసిందే. కనుక దావీదు సర్వ సమాజాన్ని సమకూర్చున్నాడు. ఎవరీ గ్రేట్ వర్క్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ ఫ్లాకింగ్ ద డివైన్ కాంగ్రిగేషన్. దైవిక సర్వ సమాజాన్ని సమకూర్చిన తర్వాత ఈ గొప్ప పని కొరకై దావీదు పూనుకున్నట్లు వాక్యం మన గ్రంథస్థం చేస్తుంది.
కనుక దేవుని ప్రజలారా, ఈ సర్వ సమాజములో 4 గుంపులను చూసి 5వ గుంపైన హెల్పింగ్ బిలీవర్స్, నిరుత్సాహపడొద్దండి, కృంగిపోవద్దండి. బ్రదర్ మేము తక్కువ మందే కదా ఉండేది, కీడు చేసేవాళ్ళే ఎక్కువ, నష్టపరిచేవాళ్ళే ఎక్కువ, హరాస్ చేసేవాళ్ళే, హింసించేవాళ్ళు ఎక్కువ, వీళ్ళే ఎక్కువైపోయినారు. పర్లేదు, వాళ్ళు ఎక్కువే ఉంటారు. ఎందుకంటే పాతాళలోకానికి ఒకే ద్వారం కాదు, ఎన్నో ఉన్నాయి. పరలోకానికైతే ఒకటే ఒక ద్వారం. యేసుప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, జాన్ 14:6. పాతాళానికి అలా కాదు. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 16:18 ఆ తర్వాత, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్, ద గేట్స్ నాట్ గేట్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. పాతాళలోక ద్వారము కాదు, ద్వారములు. నాకు తెలిసి 360 డిగ్రీల చుట్టూ దానికి ద్వారాలు ఉంటాయి అనుకుంటా, వీల్స్ మీద ఇట్లా తిరగటానికి. గ్రౌండ్లో పోయేటప్పుడు ఉంటుంది, ఒకళ్ళు ఇటు పోతుంటే ఒకళ్ళు బయటకు వస్తుంటారు, ఇటు పోతుంటే అట్లా వీల్ చైర్ మాదిరి. అలాంటి డోర్లన్నీ ఉంటాయి పాతాళానికి. ఎందుకంటే అది ఎప్పుడు హౌస్ఫుల్ కాదు, మనుషులు వెళ్తూనే ఉంటారు. కనుక సహాయం చేయట కొరకే దేవుని పనిలో నువ్వు ముందుకు వస్తే దేవుడు నిన్ను ఘనపరిచి వాడుకోగలడు. అలాగని దేవుడు వాడుకుంటాడని సహాయం కొరకు రావద్దు. బికాస్ ద హెల్పింగ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్, సో ఐ నీడ్ టు షోకేస్ ద క్యారెక్టర్ ఆఫ్ అండ్ వర్చ్యూ ఆఫ్ క్రైస్ట్. సహాయం చేయడం అనేది క్రీస్తు లక్షణం కనుక నేను క్రీస్తు లక్షణాన్ని షోకేస్ చేయాలనే దృక్పథంతో వచ్చినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. సాధారణంగా మనం ఎప్పుడు ఏమనుకుంటుంటామంటే, నేను ఒకళ్ళకి 10 రూపాయలు సహాయం చేసినాను అనుకో, వాళ్ళే నాకు 10 రూపాయలు సహాయం చేయాలని అనుకుంటాం. దట్స్ ఇన్కరెక్ట్, దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్. మనం ఇప్పుడు 10 రూపాయలు ఒకళ్ళకి సహాయం చేస్తే ఇప్పుడే చేయరు, వాళ్ళే చేయరు. మనం వాళ్ళు చేయకపోతే ఏమంటామంటే, బ్రదర్ వాళ్ళకి ఎంత సాయం చేసామో తెలుసా, వాళ్ళ చదువుల్లో, పెళ్ళిళ్ళలో, పేర్లు పెట్టే దాంట్లో, ఉద్యోగంలో, అన్నిట్లో మేము సాయం చేసాం, కానీ ఇప్పుడు వాళ్ళు సాయం చేయట్లేదు, వాళ్ళు చేయరు. దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ వే ఆఫ్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్. ప్రభు వేరే వారి ద్వారా తనకిష్టమైనప్పుడు, మనకు అవసరమైనప్పుడు తెస్తాడు. ఎదకువారు ఓ దినాన సాయంకాలం, ఊరికే నేను కథ మాదిరి చెప్తా, ఇదంతే. హైదరాబాదు నుండి విజయవాడ వైపు ఒక పెళ్ళైన సహోదరి బయలుదేరింది కారులో. తన కారు మీకు తెలుసు కదా, ఇప్పుడు అంతా లేడీస్ డ్రైవింగ్. నయా ట్రెండ్. కొద్ది దూరం వచ్చిన తర్వాత, కోదాడ, సూర్యాపేట ఎక్కడ వచ్చిన తర్వాత ఆ కారు ఆగిపోయింది. అప్పుడే చీకటి పడుతుంది, మెల్లగా వర్షం కూడా కురుస్తూ ఉన్నాయి. కార్లు, స్కూటర్లు ఇవన్నీ వేగంగా పోయినంత దాకా ఎంత సరదా ఉంటుందో త్రిల్. ఆగిపోయింది అనుకొచ్చావు, అప్పుడు అనిపిస్తొచ్చా, ఈ కారు వద్దు, ఇది వద్దు, బస్సు అయితే మేలు, ట్రైన్ అయితే మేలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మేలు, దీంతో చాలా వేతన అని అనిపిస్తుంది. ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేయలేదు, చీకటి పడిపోతుంది, భయమైంది. కారు దిగాలంటే తప్పదు, ఇంకా దిగాల. ఏమైందో దిగి అటు ఇటు చెక్ చేసుకుంటుంది, కానీ తన కారు మీద అంత అవగాహన లేదు. ఉన్నపాటున కారు వెనకరిండి ఒక ఆయన బాగా బలాఢ్యుడు, 6 ప్యాక్స్, ఆయన మెల్లగా నడుస్తూ వస్తున్నాడు. ఇంకా సాధారణంగా భయం వేస్తుంది కదా ఈమెకి, అలాగ భయం వేసింది. ఏం చేయాలబ్బా, ఈయన వస్తున్నాడు, మాట్లాడాలన్నా వద్దా, తర్వాత ఆయన మాట్లాడితే ఎట్లా రియాక్ట్ కావాలా, కార్లో పోయి కూర్చోవాలా, అటు ఇటనే ఆలోచించుకుంటారు, ఎక్కువ ఆలోచిస్తారు కదా వాళ్ళు. డెసిషన్ ఈజ్ లెస్, థింకింగ్ ఈజ్ మోర్. అందుకే మీకు తెలుసో తెలియదు, ఫేమస్ గైనకాలజిస్ట్ నాట్ ఎ లేడీ ఇన్ ద వరల్డ్, మ్యాన్. బికాస్ దే టేక్ షార్ప్ డెసిషన్స్, ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. లేట్ చేస్తే పేషెంట్ ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అటు ఇటు అనుకునేటప్పటికి ఆయన దగ్గరికి వచ్చినాడు. మీరు ఏదో ఇక్కడ నిలబడ్డారు, చీకటి పడింది, వర్షం పడింది అని. సాధారణంగా స్త్రీలకి మెత్తగా మాట్లాడినా ఇబ్బందే, ఇది ఏదో తేడాగా ఉన్నాడు అని అనుకుంటారు. గట్టిగా మాట్లాడినా ఇబ్బందే, కానీ ఎలాగ మాట్లాడాలో తెలియక ఆయన అలాగ మాట్లాడాడు. మేము కారు ఏమైనా ప్రాబ్లం వచ్చిందే అని అన్నాడు. ఇంకా మామూలుగా అబద్ధాలు చెప్తుంటారు కదా, అనగా ఏంటి లేదు, బాగానే ఉంది, మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అందుకనే నేను వెయిట్ చేస్తున్నాను అని. వాళ్ళకి అర్థమైపోద్ది కదా, లేదు మేము కారు ఏదో ట్రబుల్ ఉన్నట్లుంది, లేకపోతే మీరు ఇక్కడ ఎందుకు ఆపుతారో, మధ్యదారిలో ఏదో ఒక బేలో ఆపింటారో, లేకపోతే ఫుడ్ కోర్ట్లో ఆపుతారు, ఇక్కడ ఎందుకు ఆపుతారంటే, ఏం లేదు బాగానే ఉంది, మేము కరెక్ట్ చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను అని అన్నాడు. ఎందుకో కొద్దిగా ఆగిపోయినట్లుంది. ఆయన సరే ఆ చీకట్లో ఉన్న మొబైల్ ఫోను టార్చ్ ఆన్ చేసుకొని ఆ కారు కింద పడుకొని దానికి అంతా రిపేర్, కిందంతా రిపేర్ చేసి మొత్తానికి ఇప్పుడు స్టార్ట్ చేయడం అన్నాడు.
స్టార్ట్ అయింది. అమ్మా, ప్రాణం వచ్చినట్లయింది ఆమెకి. థ్యాంక్ యూ సో మచ్ అనింది. ఆమె ఒక 500 రూపాయలు తీసి ఆయనకి ఇవ్వబోతుంది. ఆయన అన్నాడు, వద్దు మేము, థ్యాంక్ యూ, నేను కార్ మెకానిక్ని, ఇక్కడే అల్లంత దూరాన్ని నా షాప్ ఉంటే అక్కడ క్లోజ్ చేసి మా ఇంటికి వెళుతున్నాను. వెళ్ళేదారిలో ఇలాగ మీకు కారు ప్రమాదం వచ్చిందని నాకు అర్థమైంది. నేను మెకానిక్ కనుక తేలిగ్గా గుర్తుపట్టాను. అట్లనా, ఇంక కొద్దిగా పరిచయం పెంచుకుంటారు కదా. సరే, అప్పుడు ఆమె చెప్పింది, అయితే మీరు ఎప్పుడైనా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వస్తే ఇట్లా రండి, ఫోన్ చేయండి అని విజిటింగ్ కార్డు ఇచ్చింది. నేను ఇట్లా చెప్తున్నానని మీరు కూడా ఎక్కడ ఇవ్వద్దండి. ఇది కథ కొరకు ఫ్యాబ్రికేట్ చేసినాం. విజిటింగ్ కార్డు ఇస్తే ఆయన సరే అని విజిటింగ్ కార్డు తీసుకున్నాడు. మీరు తీసుకోండి అని 500 బలవంతం చేసిన ఆయన వద్దు మేము అన్న. నేను ఇంటికి వెళ్తున్నా, దారిలో నా చేతుల పని ఎంతసేపు అని నేను చేసేసాను. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈమె అలాగే వెళ్తూ ఉంటే కొద్దిసేపుకి ఆకలి వేసింది. బస్సు సూర్యాపేట దాటి ఇంకొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఇదని తిందామన్నట్లు ఒక డాబాలోకి వెళ్ళింది. చాలా బాగుంది అది డాబా, మంచి భోజనం అది అనుకొని కూర్చునింది. ఒక వెయిటర్ ఒక ఆమె వచ్చింది. అక్కడ మీకు మ్యామ్ ఏం కావాలా అనింది. ఆమె నడవలేకపోతుంది, కూర్చుంటే నడవలేదు, నడిస్తే కూర్చోలేదు. ఎంగే వయసులో ఉన్న ఆమె, కాకపోతే ఏంటంటే గర్భవతి. సరే, ఏదో ఇడ్లీనో దోశ ఏదో చెప్పింది. ఆమె తీసుకొని వచ్చింది, ఇడ్లీ దోశ ఇచ్చింది. తర్వాత ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆమె ఎందుకో బాధపడుతున్నట్లు అనిపించింది. ఏంటమ్మా బాధపడుతున్నా, స్త్రీలు కదా వాళ్ళకి అర్థమైపోద్ది. అంటే ఏం లేదు మ్యామ్, ఇది మీకు తెలుసు కదా విషయం అనింది. సరేలే అనింది. తిన్న తర్వాత ఆమె ఒక టిప్ ఇచ్చింది. కవర్ టిప్ అక్కడ పెట్టేసి, మీరు ఎప్పుడైనా ఇట్లా విజయవాడ వస్తే లేదా హైదరాబాద్ వస్తే రండి అని ఆమెకు కూడా ఈమె విజిటింగ్ కార్డు ఇచ్చింది. కథ కట్ చేస్తాం. రాత్రి హోటల్లో పనిచేస్తున్న ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి నిద్ర పట్టకుండా అలాగే ఉండిపోతూ ఉంటే అతనికి భర్త కూడా ఇంటికి వచ్చేసినాడు. ఆయన కూడా బాధతో ఉన్నట్టు అనిపిస్తే ఈమె భర్తను అడిగింది, ఏంటి చాలా బాధగా ఉన్నారంటే, ఏంటి ఇంకా నీకు తెలుసు కదా ఉన్న విషయాలు, మనకేం గర్భం వచ్చింది, డెలివరీకి అవసరమైన డబ్బులు లేవు, ఎట్లా ఏంటి అని బాధేస్తుంది, అందుకనే నిద్ర పట్టట్లేదు అని అనింది. అప్పుడు ఈమె, నా దగ్గర ఒక కవర్ ఉంది, ఆ కవరు తీసుకొచ్చి చూడు, దీంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయేమో అని చూసి ఇచ్చి ఆ కవర్ తీస్తే దాంట్లో 30,000 ఉన్నాయి. ఇంత ఎవరిచ్చారు నీకు? ఎవరో ఒక ఆమె హోటల్లోకి వచ్చింది, టిఫిన్ కావాలనింది, టిఫిన్ వడ్డించినాను, నా బాధ ఆమె చూసింది, ఏమో మరి ఆ మనసుకు వచ్చిందేమో ఇది ఇచ్చింది. ఇంతేనా, ఇంకేమైనా మాట్లాడిందే? మాట్లాడింది, ఎప్పుడన్నా వస్తే రా అని చెప్పింది. విజిటింగ్ కార్డు ఇచ్చింది, ఆమె విజిటింగ్ కార్డు ఇచ్చింది. ఆమె విజిటింగ్ కార్డు భార్యతో నుండి విజిటింగ్ కార్డు తీసుకున్నాడు. తన దగ్గర కూడా ఒక విజిటింగ్ కార్డు ఉంది కదా, అది తీసుకొని 2 అడ్రస్ చూసినాడు. సేమ్ టు సేమ్. నేను నమ్మకంగా యథార్థంగా ఆమెకు సహాయం చేసిన. ఆమెకి ఈమె నా భార్య అని తెలియదు, కానీ ఈమె సహాయం చేసింది. మన ముగ్గురికి సహాయం చేస్తే మనకు సహాయం దేవుడు ఎక్కడి నుండో పంపిస్తాడు తెలియదు, అవసరమైనప్పుడు పంపిస్తాడు. దేవుని జనమా, సహాయం చేసే చెయ్యి ఎప్పుడో మానిపోయింది కదా, తీసుకునే చేతులు 2 వచ్చినాయి కదా, ప్రార్థనా సహాయం లేదు కదా, కన్నీటి సహాయం లేదు కదా, ఇతరులను ప్రోత్సహించే సహాయం లేదు కదా, ఇతరుల కొరకు ముందుకెళ్ళాలనే సహాయం లేదు కదా. హెల్పింగ్ నేచర్ ఈజ్ ద హాల్మార్క్ వర్చ్యూ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుని యొక్క ప్రగాఢమైన గొప్ప లక్షణం ఏంటంటే సహాయం చేయటం. మంచోళ్ళకే కాదు, సామాన్యులకే కాదు. బైబిల్లో రాయబడింది, దేవుని గృహానికి చెందిన వారి ఎడల. ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఎప్పుడైనా మీకు సహాయం అంటే నేను డబ్బుల సంగతి మాట్లాడట్లేదు, మీరు నన్ను వేరుగా అర్థం చేసుకోవద్దండి. నాకు తెలుసు, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. చాలా సందర్భాల్లో ఒక చిన్న సహాయం కొరకు కూడా పేదలు, దరిద్రులు, చేతకాని వారు ఎంతో విలిపిస్తూ ఉంటారు.
నాకు కొంతమంది తెలుసు కదా, నా దగ్గర కొంతమంది పేదలు వచ్చి అడుగుతున్నారు, బ్రదర్ ఒక ఆటోకి లోన్ పెట్టుకున్నాను, ఆ బ్యాంక్ మేనేజర్ మన మందిరికి వస్తాడంట, మీరు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి ఆ లోన్ ఇవ్వమని అని. మనం ఫోనే కదా అని ఫోన్ చేస్తాము, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. నాలాంటి వాడు ఫోనే లిఫ్ట్ చేయరంటే వాళ్ళు పేదలకు ఇంకేం అందుబాటులో ఉంటారు? ఏమడుగుతున్నాం ఈ దినాల్లో? ఒక వ్యక్తినే అలా కాదు. భక్సింగ్ గారు ఆరంభంలో ఎబ్రోన్లో పరిచయం ఆరంభించిన దినాల్లో ఒక విశ్వాస ఉద్యోగం చేస్తుంటే ఆయన పక్కన ఆయన ఏంట్లో ఉద్యోగం చేస్తాడు, ఆ పేరు కూడా అదే ఉంటుంది, రాజరత్నం అంటే పోస్టల్ రాజరత్నం అది ముద్ర మారుతుంటే. ఎస్ దాస్ అని అంటే ఆర్టీసీలో పనిచేస్తాను, ఆర్టీసీ ఎస్ దాస్. వాళ్ళు దేంట్లో ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగం స్టాంప్ కూడా వాళ్ళ పేరుకి పక్కన రాసింటారు. దానికి సంబంధించిన ఏదైనా సహాయం అవసరమైతే ఓ పోస్టల్లో నా పలానా బ్రదర్ మనకు తెలుసు అక్కడికి వెళ్ళండి హెల్ప్ చేస్తాడు, ఓ బ్యాంకులో నా పలానా వాళ్ళు మనకు తెలుసు అక్కడికి వెళ్ళండి హెల్ప్ చేస్తారు, ఓ పలానా దగ్గర. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు హెల్ప్ ఎనీ క్రిస్టియన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఐ సీక్ అండ్ కన్స్ట్రైన్ యూ టు హెల్ప్ క్రిస్టియన్స్ ఇన్ ద బాక్స్. మీరు రూల్స్ దిగమింగి కాదని నిరాకరించి సహాయం చేయమని నేను కోరట్లేదు. విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ అండ్ సెట్ ఆఫ్ ద రూల్స్ యూ కెన్ హెల్ప్. నీకు మనసు ఉండాలి కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, వేర్ దెర్ ఇస్ ఎ వెల్ దెర్ ఇస్ ఏ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. నీకు సహాయం చేయలేని మనసు ఉంటే నీకు ఖచ్చితంగా మార్గం ఉంటుంది. నువ్వు బ్యాంకులో ఉన్న మేనేజర్ ఎందుకు అయ్యావు? నీ కొరికే అయ్యావు అనుకుంటున్నావా? నీ పిల్లల కొరికే అయ్యావు అనుకుంటున్నావా? నువ్వు హాస్పిటల్లో ఒక పెద్ద డాక్టర్గా ఉన్నావు, ఎందుకున్నావు అనుకుంటున్నావు? మీ కొరికేనా, మీ కుటుంబానికి కొరికేనా? అయితే లోకం కూడా అలాగే చేస్తుంది కదా. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్న వారికి ఒక క్రైస్తవునికి ఏం తేడా లేదు. అదే వాస్తవం అయితే వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు షో కేస్ క్రైస్ట్ టు ద వరల్డ్. క్రీస్తును ఈ లోకానికి ఇంకా చూపించడానికి మనం ముందుకు రావట్లేదు. మాకు ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు, చాలా సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్, క్రైస్తవేతడు ఆయన. కానీ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ క్రిస్టియన్. ఇంకోసారి చెప్పనా, క్రైస్తవుల కంటే చాలా చాలా మంచివాడు. ఆయన దగ్గరికి ఏ రకమైన వ్యక్తి, ఏ కులస్తుడు, ఏ మతస్థుడు ఎవరు వెళ్ళినా ఈ విల్ నెవర్ సే నో. ఏనాడు ఆయన నోట్లో నుండి నేను చేయలేను, ఇది నా చేత కాదు, ఈ పని నా వల్ల కాదు అని చెప్పడు. ఆయన మా యూనివర్సిటీ ప్రిన్సిపల్గా వచ్చినాడు. వస్తే కొంతమంది పిల్లలు వీళ్ళు అప్పుడే కంప్యూటర్స్ వచ్చినాయి. యూనివర్సిటీలో పెద్ద ఇలాంటి హాల్లో కంప్యూటర్స్ అనే పెట్టేసినారు. చాలా చక్కగా ఏసీ రూమ్లు అన్నీ అలంకారం. అప్పుడు ఏసీ అంటేనే అట్లా ఉండదు కదా, ఏసీలో కంప్యూటర్లు అది ఇది పెడితే కొత్తలు కదా, స్టూడెంట్స్ మాస్టర్ స్టూడెంట్స్ పిహెచ్డి వాళ్ళంతా సిస్టమ్స్ చూస్తామే ఎలాగున్నాయో వాడుకోవచ్చు కదా అని వెళితే తాళం వేసారు. అంటే హాల్కే తాళం వేసేసారు. కంప్యూటర్ ల్యాబ్ అది ప్రిన్సిపల్ ఆధీనంలో ఉంది. అంతలోకి ప్రిన్సిపల్కి ఎవరో పోయి చెప్పినారు పిల్లలు వెళ్ళి, మేము వెళ్ళాం సార్ కంప్యూటర్ ల్యాబ్కి తాళం వేసారు. ఆ కంప్యూటర్ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎవడో ప్రొఫెసర్ ఉంటాడు కదా, ఆయన పిలిపించినాడు. ఈయన పిలిపించి ఏంటి తాళం వేసారంటే ల్యాబ్కి అని అడిగాడు. అడిగితే అవును సార్ వేసిన కొత్త కంప్యూటర్లు కదా పిల్లలు వచ్చి పాడు చేస్తారు. కరెక్టా తప్ప? ఎస్ ఆర్ నో? కరెక్టే కదా, ఆయన చెప్పిన దాంట్లో కరెక్టే. అప్పుడు ప్రిన్సిపల్ ఏమన్నాడు తెలుసా? లెట్ దెమ్ స్పాయిల్ ఇట్, ఐ ఆమ్ హియర్ టు రిపేర్ ఆల్ ద ల్యాబ్. కీపింగ్ దెమ్ ఐడిల్ వితౌట్ యూజింగ్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ స్పాయిలింగ్ దెమ్. వాడుకోకుండా అలాగే పెట్టి పాడు చేయడం కంటే వాడి పాడు చేయడమే మేలు కదా. లెట్ దెమ్ స్పాయిల్, ఐ ఆమ్ హియర్ టు రిపేర్. వాళ్ళు పాడు చేయనియండి, నేను రిపేర్ చేయటానికి ప్రిన్సిపల్, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓపెన్ చేశాడు. పిల్లలు ఫ్లడ్ ఒక ప్రవాహం వల్ల వెళ్ళారు. కంప్యూటర్లో నిష్ఠాగరిష్ఠులు అయ్యారు. చాలా స్థలాల్లో దండపిండాలుగా మారినారు. అండ్ చాలా మీటింగ్లో చెప్పేవాడు, I am not here to break the rule, but if there is any good thing that needs to be done, I do not bypass all the rules. Rules are framed not to do bad, but not to stop doing good. You got my point? కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, మిమ్మల్ని ఉద్దేశించి నేను ఈ మాటలు చెప్తున్నా. రూల్స్ ఆర్ ఫ్రేమ్డ్ నాట్ టు బ్యాడ్. చెడ్డ చేయకూడదని రూల్స్ పెట్టుకున్నారు, మంచి చేయకూడదని కాదు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి చేయకుండా రూల్ని అడ్డం పెట్టుకున్నారు. కదా రూల్ ఇలాగుంది కదా బ్రదా, అలాగుంది కదా బ్రదా, ఇలాగుంది కదా బ్రదా. మీకు తెలుసు కదా, ఇంకా మనం చేయాలని అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లోనా ఎలాగైనా చేస్తారు. చేయకూడదని అనుకున్నప్పుడు అన్ని డాక్యుమెంట్లు నువ్వు ఇచ్చినా ఇవి సరిగ్గా లేవు, మళ్ళీ తర్వాత ఇంకోసారి చూస్తామని అంటారు.
దేవుని బిడ్డ, యేసుప్రభు నామం నీ దగ్గర ఉంటే, యేసుప్రభు పేరు పెట్టుకుంటే, యేసుప్రభు ప్రజలతో కలిసి దేవుని మందిరానికి వస్తే, సర్వ సమాజము ద్వారా దేవుడు బహు గొప్ప కార్యము నీ ద్వారా చేయాలని కోరితే, డోంట్ బీ హర్టింగ్ పీపుల్, డోంట్ బీ హార్మింగ్ పీపుల్, డోంట్ బీ హిపోక్రైట్, డోంట్ బీ హరాసింగ్ పర్సన్, బీ హెల్పింగ్ పర్సన్. సహాయం చేసే వ్యక్తిగా ఉండు. నువ్వు దేవుని నామాన్ని బట్టి నువ్వు సహాయం చేయి. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడ్డు, పశ్చాత్తాపడ్డు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయము, సహాయకుడు. ఎవరి మనసు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకునను వాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కనుక క్రైస్తవుని యొక్క లక్షణం నెవర్ డూయింగ్ హార్మ్, నెవర్ హరాసింగ్, నెవర్ హర్టింగ్ పీపుల్, బట్ ఆల్వేస్ హెల్పింగ్ పీపుల్. సహాయం చేయటం. అలాంటి సమాజము దేవునికి కావాలి. వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే బహు గొప్ప పని కొనసాగించడానికి ఆరంభిస్తాడు. రెండవది చూస్తామా? 1 Chronicles chapter 29, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. 29వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను. సర్వ సమాజము అనే మాటను గురించి ఇప్పుడు దాకా కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. డివైన్ కాంగ్రిగేషన్ అని. ఇప్పుడు రెండవది ఇలాగూ సెలవిచ్చెను, డివైన్ కౌన్సిల్, కమాండ్మెంట్, దైవికమైన సలహా, దైవికమైన ఆజ్ఞ. సెలవిచ్చెను, యెహోవా ఇలాగూ సెలవు ఇచ్చుచున్నాడు. రాజు చెప్పిన మాట ఎదురుండదు. రాజు ఎప్పుడు సలహాలు కాదు చెప్పేది, ఆజ్ఞ, కట్టడ, శాసనము. కానీ దావీదు తన రాసరికాన్ని వాడుకోవటానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు. దేవుని వాక్యాన్ని, దేవుడు తనతో ఏం సెలవిచ్చినాడో అదే ప్రజలకు తెలియచేయాలని దావీదు కోరుతున్నట్లు వాక్యం మనం చూస్తాం. కనుక దేవుని ప్రజలు చేరి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వివరించుట దావీదు తీసుకున్న చొరవ. అనేక సందర్భాల్లో దైవవాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనుషులు రకరకాలుగా తలంచడం కూడా ఆనవాయితీ. దేవుని యొక్క వాక్యము అది ప్రబలమై వ్యాపించినట్లుగా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు మనకు తెలియకుండానే ప్రజల మధ్యలో జరిగిస్తాడు. ఆయన వాక్యానికి ఆ శక్తి ఉంది. అందుకనే ఆయన వాక్యము మన హృదయాల్లో కార్యసిద్ధి కలిగించబడే కొలది, వాక్యం బయలుదేరుడుతో కొలది వెలుగు. చీకట్లో ఉన్న మనము, చీకట్లో నడుస్తున్న మనము, డైరెక్షన్ తెలియక, ఎటెళ్లాలో తెలియక సాగిపోతున్న మనకు ఆయనే సహాయం చేసి నడిపించేవాడు. కనుక ఆయన సెలవిస్తే దాంట్లో పొరపాటు ఉండదు, తప్పు ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. బైబిల్లో రాయబడిన దేవాన్ని తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. వాట్ ఎవర్ గాడ్ డస్ ఈజ్ ఆల్వేస్ రైట్. దేవుడు చేయనదంతా ఎప్పుడు ఖచ్చితం, ఆయన తీర్మానం స్థిరము అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని మాటలు వినట కొరకై వేగిరిపడి ఆ వాక్యం కొరకు పరుగులు తీసేవారు దేవుడికి అవసరం. పాత నిబంధన దినాల్లో దావీదు మాట చెప్తున్నప్పుడు బహుశా ధర్మశాస్త్రం మాత్రమే ఉందేమో, ఆయన కొంత వాక్యం అందుబాటులో ఉందేమో. అందుకే 40వ కీర్తన 8 అనుకుంటా, ఓ లార్డ్ దై లా ఈజ్ హిడ్ ఇన్ మై హార్ట్. దేవా, నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము, నీ మాటలు, నీ కట్టడలు, నీ హేతువులు నా అంతరంగంలో ఉన్నవి. దేవుని వాక్యము 2 దగ్గర పెట్టుకోవడము, 3 దగ్గర ఉంచుకోవడం మనకు ఆనవాయితీ. మొదటిది అంటే నేను ఇలాగ చెప్తున్నాను వేరుగా అనుకోవద్దండి. ప్రతి దానికి మనం నెగిటివ్గా మాట్లాడవచ్చు, పాజిటివ్ కూడా మాట్లాడవచ్చు. మొదటిది ద గాడ్స్ వర్డ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్. కొంతమందికి దేవుని వాక్యం చేతిలో ఉంటుంది, వాళ్ళు బాగా రాసుకుంటూ ఉంటారు. ఇట్స్ గుడ్, అది చాలా మంచిది, దైవికమైనది కూడా. దేవుడు యోహానుతో సెలవు ఇచ్చినాడు ప్రకటన గ్రంథంలో, నేను చెప్పు సంగతులు వ్రాయము. పద్మాస్ జీవములో రాయటానికి క్లాస్మేట్ నోట్స్ ఎక్కడుంది? నాయగర నోట్స్ ఎక్కడుంది? రేనాళ్ళు పెన్ ఎక్కడుంది? ఎవళ్ళు ఇస్తే రాసుకోవటానికి? ఇప్పుడు ఇన్ని అందుబాటులో ఉన్నా కూడా రాసుకోవడం మనకి ఇబ్బంది, కష్టము. అందుకనే మనం ఏమనుకుంటామంటే ఏకసంతాగ్రహాలు. నాకు అంత బాగొచ్చు బ్రదర్, ఒక్కసారి ఏంటి అంత మైండ్లో పడిపోతుంది. ఏంటి పడిపోయేది?
మీకు తెలుసో తెలియదు, ఇక్కడ కొంతమంది టీచర్స్ ఉన్నారు కదా, సైకాలజీ ప్రకారము మీరు 1 గంట సేపు వాక్యం వింటే మీ మనసులో పనిచేసేది 35% మాత్రమే. ఆల్ 65% విల్ బి గెట్ లాస్ట్, వ్యాపరైజ్డ్. అంటే పాస్ అవుతాం అంతే, 35% అంతే. ఆ తర్వాత ఎక్సర్సైజ్ని బట్టి ఒక 75% దాకా మనం రాగలం. కనుక దేవుని వాక్యము దేవుడు చేతి ద్వారా రాసుకోవాలని కోరుతున్నాడు, మంచిది. యోహాను భక్తుడు అలాగే రాశాడు. రెండవది ఏంటంటే, దేవుని వాక్యం కొంతమంది తలలో ఉంచుకుంటారు, అది కూడా మంచిది. కంటతో వాక్యం చెప్పడం, వాక్యం నేర్చుకోవడం, దట్స్ ఆల్సో గుడ్. కొంతమంది దేవుని వాక్యం హృదయమందు ఉంచుకుంటారు, దావీదు మాదిరి హార్ట్. దేవాన్ని ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉన్నది. ఇప్పుడు సౌలుకి ఏమో వాక్యం తలలో ఉంది, దావీదుకేమో వాక్యం హృదయంలో ఉంది. సాల్ ఈజ్ ఎ హెడ్ సెంటర్డ్ పర్సన్, డేవిడ్ ఈజ్ ఎ హార్ట్ సెంటర్డ్ పర్సన్. డూ యూ హ్యావ్ ఎ హెడ్ ఆర్ ఎ హార్ట్ అండ్ హ్యాండ్స్? చేతులు ఉన్నాయా, తల ఉందా, హృదయం ఉందా, అన్నీ ఉన్నాయా? చేతులు లేకపోయినా పర్లేదు, తల లేకపోయినా పర్లేదు, ఏముండాలా? దావీదు అందుకని ఐ హ్యావ్ హిడ్ దై వర్డ్ ఇన్ మై హార్ట్. హృదయంలో నుండి దాన్ని ఎవరు దొంగలించలేరు. ఇప్పుడు సౌలుకి ఏమో తలలో వాక్యం ఉంది, కానీ అందరికంటే బాగా ఎత్తుగా కనిపిస్తున్నాడు, తల కట్. కనుక తలలో ఉంటే ఒక కట్ అయ్యే అవకాశం ఉంది, చేతుల్లో ఉంటే కట్ అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ ఉంటే కట్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఉంటే కట్ అయిందంటే అంత కట్. రోజులు గడిచే కొలది కొత్త సంవత్సరంలో దైవ వాక్యం ఈ 3 చోట్ల ఉంటే ఇంకా మంచిది. చేతుల్లో హ్యాండ్స్, హెడ్ అండ్ హార్ట్స్. అలాంటి సమాజాన్ని దావీదు సిద్ధం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చునా? దావీదుకి తెలిసినంత వాక్యము అక్కడ చేరి వచ్చిన సర్వ సమాజంలో ఏ ఒక్క వ్యక్తికైనా తెలిసింటుందంటారా? ఒక విషయమంతన్నా తెలిసిండు. దావీదు దేవుని వాక్యం అంత అక్కలు చేసుకున్నవాడు. అయినా దేవుని ప్రజలకు దేవుడు ఏం సెలవిస్తున్నాడో అది జ్ఞాపకం చేయటానికి పూనుకున్నవాడు. 3వ చూస్తామా? 1 Chronicles chapter 29, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 2వ వరుస. దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత ప్రాయము, బాలుడై ఉన్నాడు. దీనికి ఏం పేరు పెడదాం? మీరే చెప్పాలి. ఇంకా డివైన్ చాయిస్, దేవుడు కోరుకున్న దైవికమైన ఎన్నిక. ఇది నేను చెప్పిన మాటలు కాదు, చూడండి. దావీదు చెప్తున్నాడు 28:10, 1 Chronicles chapter 28 verse 10. 1వ దినవృత్తాంతాలు 28:10. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని. దేవుడు ఎంతోమందిని ఇక్కడ కోరుకున్నాడు, మరి మీరేమో సైలెంట్గా ఉండిపోతున్నారు, నిమ్మకి నీరెత్తినట్లున్నారు. దేవుడు నిన్ను కోరుకున్నాడన్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పనికి పూనుకొనము, నేను నీకు లేదా యెహోవా నీకు తోడై ఉన్నాడు. డివైన్ చాయిస్, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుడి ఎన్నిక అసాధారణమైంది. దావీదుకి చాలామంది కుమారులు ఉన్న సొలొమోను మీద దేవుని యొక్క ఎన్నిక పడింది. అలాగే దేవుని ప్రజలు చాలామంది ఉన్నా బహుశా నీకే ఆ అవకాశం వచ్చిందేమో. మీరున్న స్థానిక సంఘంలో, మీరున్న స్థలంలో ఆధ్యాత్మికమైన దేవుని సంఘం కట్టడానికి, లేదా అవసరమైతే భౌతికమైన మందిరం కట్టడానికి. కనుక ఎప్పుడైతే మనం కట్టాలని పూనుకుంటామో అప్పుడు ఆ అపోజిషన్ లేదని అనుకోవద్దండి. వేర్ దెర్ ఈజ్ అపోజిషన్, దెన్ దెర్ ఈజ్ ఎ పర్మిషన్ టు బిల్డ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇంకోసారి చెప్పనా? కరెక్టేనా ఈ స్టేట్మెంట్? వేర్ దెర్ ఈజ్ అపోజిషన్ టు బిల్డ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, ఇట్ ఈజ్ ఎ షూర్ ఇండికేషన్ దట్ గాడ్ హ్యాస్ ఎ గివెన్ పర్మిషన్ ఫర్ అస్ టు బిల్డ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడ దేవుడు పని చేయటానికి అవకాశం ఇచ్చినాడని గుర్తించాలి. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి వచ్చినాడు. ఆయన కనీసం అంటే 2 ఆపోజిట్ పీపుల్ వేసినారు, సన్బల్లత్, టోబియా. అది లేకపోతే పని కాదు. వేరే గవర్నమెంట్ కట్టడాలు కట్టేటప్పుడు ఎవరు రారు చూడండి అపోజిషన్. ఒకవేళ ఎవరైనా ఉన్నా బయట బారికేడ్లు కట్టేసి అక్కడ ఇక్కడ వాళ్ళని పెట్టేస్తారు. దైవ మందిరం అలాగే చేయటానికి లేదు కదా.
ఇది దేవుని పని కనుక దేవుడు గడుచుంటే సైతాను ఊరకుండడు. అందుకే మీరు గమనించినారు లేదా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఇదే పేతురుతో యేసుప్రభువు అన్నాడు, నీవు ధన్యుడవు, రక్తమాంసాలు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, పరలోకమున్న దేవుడు ఈ సంగతులు బయలుపరిచినాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్ అని దేవుడు ఆ పేతురుతోనే తన యొక్క ప్రత్యక్షతను గురించి వెల్లడించినాడు. కింద వచనాలకు వచ్చేటప్పటికి పేతురు అన్నాడు, ప్రభువా అది నీకు దూరం అవును గాక, మీరు వెళ్ళొద్దండి, మీరు మానవుతారు, చనిపోతారు. అది ఇది పేతురు మాట్లాడేటప్పటికి యేసుప్రభువు ఏమన్నాడు, సాటన్ డిపార్ట్ ఫ్రమ్ మీ, గెట్ ది బిహైండ్ మీ, నా వెనుకకు పో. అంటే అక్కడ ఎక్కడ సంఘం ఉందో అక్కడ ఎవరు వచ్చినారు? చెప్పట్లేదండి, మీ బైబిల్లో లేదా? నా బైబిల్లోనే ఒకటి రాసిరా. సాతాను వచ్చినాడు. వేర్ దెర్ ఇస్ ఎ శాంక్చురీ దెర్ ఇస్ ఎ సాటన్. పరిశుద్ధ స్థలము సంఘం ఎక్కడ కట్టబడుతుందో అక్కడ సాతాను మనకు కనిపిస్తూనే ఉన్నాడు. అదే పేజీలోనే, పేజీ కూడా మారలే తెలుగు బైబిల్లోనైతే. కనుక సాతాను పని చేస్తూనే ఉంటాడు. ఈ పని అంతట్లో దేవుడు అనుగ్రహించిన కృప కొలది చోజన్ మ్యాన్, ఏర్పరచబడిన వ్యక్తి సొలొమోను. అందుకని సొలొమోనుకి ఇప్పుడు చిన్న బాలుడు, ఇంకనూ చిన్న వయసు కలిగినవాడు. ఎంత సొలొమోను వయసు? బైబిల్ పండితులు అంటారు దావీదు సొలొమోనుకి బహుశా ఈ సంగతులు చెప్పేటప్పుడు 20 ఏళ్ళకి తక్కువే ఉండొచ్చు అంట. అలాంటి వ్యక్తి ఇంత గంభీరమైన పని కొరకే పూనుకోవడం చూసేవాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, మరి అంత రాజైనా కూడా అంత చిన్న పిల్లవానికి అంత బాధ్యతలు అప్పచెప్పడం ఎలాగ ఇలా వద్దండి, ఎలాగ చేస్తాడు, కానీ మీరు ఎలాగో కట్టలేకపోయారు, కానీ కట్టేది కూడా చిన్న పిల్లవానికి అప్పగించిపోతున్నారేంటి అని. ఆ తర్వాత దేవుడు సొలొమోను అపురూపంగా వాడుకున్నాడన్న సంగతి మనకు కూడా పరిచయం. ఇర్మియా బాలుడు అనవద్దు, మోషే నత్తివాడని అనవద్దు, రూతు విధవరాలని అనవద్దు, ఎస్తేరు ఎవరు నాకు సహాయం చేయట్లేదని అనుకోవద్దు. ఎస్తేరు 4వ అధ్యాయం మనకు పరిచయం అనుకుంటా కదా. బహుశా నువ్వు దాన్ని బట్టి ఇక్కడికి వచ్చినావేమో. సహాయం చేయకపోతే యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును. గాడ్ హ్యాస్ మెనీ డైరెక్షన్స్. దేవుడికి చాలా దిక్కులు ఉన్నాయి. ఉత్తరం కాకపోతే తూర్పు, తూర్పు కాకపోతే పడమర, పడమర కాకపోతే దక్షిణం, దక్షిణం కాకపోతే కింద, కింద కాకపోతే పైన, ఎన్నో దిక్కులు ఆయనకున్నాయి. 360 డిగ్రీల దిక్కులన్నీ ఆయనవే. మనకైతే ఒకే దిక్కు ఉంటుంది, వేరొక దిక్కు నుండి దేవుడు పంపించగలడు. అప్పుడు మనము ఆ విషయంలో కొరబడిన వారం అవుతాము. ఇప్పుడు ఎన్ని చూసాము? 3 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? డివైన్ కాంగ్రిగేషన్, దైవిక సమాజము. రెండవది ఏంటి? డివైన్ కౌన్సిల్, దైవిక సలహా. మూడవది ఏంటి? డివైన్ చాయిస్, దైవిక ఎన్నిక. 4వది చూసి శిష్యుని ముగిస్తామా? 1 Chronicles chapter 29 verse 1, 4వ వరుస. కట్టబోవు ఆలయం. దీనికి ఏం పేరు పెడదాం? వెరీ గుడ్. ఇంకందరికీ వచ్చేసింది బైబిల్ చెప్పడం. డివైన్ కన్స్ట్రక్షన్, దైవిక కట్టడం, నిర్మాణం. దేవుడు మనందరినీ కడుతున్నాడు. ఈజ్ అ మాస్టర్ బిల్డర్. యెరూషలేమును కట్టువాడు ఆయనే. మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన నివాస స్థలముగా మనల్ని కట్టాలని కోరుతున్నాడు. మనమే ఆయన నివాస స్థలం కనుక మన హృదయంతరంగాల్లో ఆయనకి ఎంత నివసించటానికి అనుకూలమైన వాతావరణం మనము కలిగించడానికి అప్పగించుకున్నప్పుడు మనలో నివసించి వాళ్ళని ఆత్మ సంబంధమైన దేవాలయంగా ఆయన కట్టాలని కోరుతున్నాడు. ఆయనకే స్థలం లేక కాదు, ఇల్లు లేక కాదు. ఆయన చెప్పాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇలాంటి భూమి అయిన పాదపీఠములో పాపులమైన మనల్ని రక్షించుకొని ఆయన ద్వారా దైవ సంఘముగా చేయట కొరకాయ మానవుడిగా ఆయన దిగి వచ్చినాడు. శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉండి ఇది నన్ను మానవుని పిలుస్తున్నాడు, నేను మిమ్మల్ని కట్టాలని కోరుతున్నాను. ఇష్టమేనా? వ్యక్తిని కట్టాలని కోరుతున్నాడు, కుటుంబాలను కట్టాలని కోరుతున్నాడు, సంఘాన్ని కట్టాలని కోరుతున్నాడు, సమాజాన్ని కట్టాలని కోరుతున్నాడు. ఆయన కట్టట్లు ఎప్పుడు విశ్రమించేవాడు కాదు, కొనికేవాడు కాదు.
మనం కట్టబడటానికి ఇష్టపడినప్పుడు ఆయన మనల్ని కట్టడానికి ఎంతైనా ప్రోత్సహించేవాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈ ఉదయకాలం అలాగ కట్టబడినట్లుగా మనల్ని మనం అప్పగించుకుందాం. ఇది మనకు దావీదు కనపడకపోవచ్చు, సొలొమోను కనపడకపోవచ్చు, పాత నిబంధనలో దేవాలయం అలాంటి వైభవంతో మనకు కనపడకపోవచ్చు. అయితే దావీదు కుమారుడైన యేసు, సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ఆయన పని కలిగి ఉన్నాడు. వారు ఈ లోకంలో లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. కట్టబడకుండా పడిపోయినాము. అందుకే బైబిల్లో రాయబడింది, బిహోల్డ్ ద టెబర్నకిల్ ఆఫ్ డేవిడ్ ఈజ్ ఫాలన్. దావీదు గుడారము పడిపోయాను. పడిపోయిన గుడారాన్ని తిరిగి లేవనెత్తి, తిరిగి నిలువబెట్టి, తిరిగి కార్యసిద్ధి కలిగించి ఆ దేవుని నివాసస్థలముగా మార్చడం యేసుకే సాధ్యం. ఈ మధ్యాహ్నం మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనల్ని కూడా నిలువబెట్టి ఆయన వాడుకోవాలని కోరుతున్నాడు. కట్టబోవాలయం మనిషినికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.